అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. వచ్చింది, ప్రజలు ఆశీర్వదించినారు, కూటమి వచ్చింది. సరే, సర్వేపల్లి నియోజకవర్గం పరిస్థితి అయితే దారుణాలన్నీ ఒక్కోటి పోలీసు విచారణలో అన్ని బట్టబయలవుతున్నాయి. వాళ్ళు మాట్లాడే తీరైతే అర్థం పర్థం లేకుండా ఉంది. నా కాకాని ఎంత తెలివిగలడంటే ఇప్పుడు 47 days అయింది లోపలికి పోయి. ఒక్క ఇంటికి నడిచిందా? ఇక మీసాలు ఇంటికి నడవలేదు, పైన ఇంటికి నేనేమో ఇప్పుడు 3 సార్లు రంగు చేసుకున్నాను. ఆయనకి జైల్లో రంగు లేదు, రంగు ఇవ్వకుండా ఇంటికి నడవకుండా ఎట్టుంది? ఆయన ఏమన్నా 16 ఏళ్ళ బాలుడా? ఆయన ఎంత 65 ఎంత ఉందా? 65 ఏళ్ళ కుర్రోడికి ఇంటికి నడవకుండా జైల్లో ట్రీట్మెంట్ వస్తుందా, బయటకు వచ్చినప్పుడు వస్తుందో మాకైతే అర్థం కాదు. అంత ఈవెన్ జైల్లోని కూడా మరిపించగలిగిన టాలెంట్ ఉండేవాడు. ఈరోజు నేనేమంటానంటే, ఒక్కటి అక్రమ కేసులని ఆయన మీడియాలో రాస్తున్నారు, కొంతమంది నాయకులు అంటారు. ఒక్క కేసు చెప్పానండి, అక్రమ కేసు ఒక్కటి చెప్పాను. ఇంకా ఎన్ని పాపాలు చేసినారు మీరు? ఈరోజు కేసుల్లో లేనివి ఎన్ని పాపాలు చేసినారు? దురదృష్టం, ఇటువంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండటం అన్ఫార్చునేట్. ప్రజల జీవితంలోకి వచ్చి ప్రజలకి మేలు చేయాలా, ప్రజలకి సాయం చేయాలా, వీలైన శక్తి ఉన్నంత వరకు సాయం చేయాలా. కాకుండా నువ్వు ఎంతసేపు నీ స్వార్థం ఎట్లా సంపాదించుకోవాలా, అది తప్ప మరొకటి లేదు. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, వైసీపీ ప్రభుత్వంలో నీ జీవానికి రెవెన్యూ, ఎక్సైజ్ ఎంతమంది సస్పెండ్ అయినారు? మీ టైంలో, మేము అపోజిషన్లో ఉన్నాం, మీ టైంలో ఎంతమంది సస్పెండ్ అయినారు? ఒక స్వాతినా, ఒక ప్రసాద, ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా, ఎంతమంది జైలుకి పోయినారు? మీ గవర్నమెంట్లో జైలుకి పోయింది కూడా నా వల్లేనా? చెప్పండి. నువ్వు చేసిన పాపాలు అనుభవించుకు తప్పదు. అందుకే నేను చెప్తాను, భగవంతుడు అన్నాడు, మా వాళ్ళని ఎంతమందిని జైలుకి పంపించావు? ఎంతమందిని పంపించావు? ఊరికి 5 మంది, ఊరికి 10 మందిని పంపించావు. ఏం పాపం చేశారని? 100 ఎకరాలు బీళ్లు పెట్టించావు, రికార్డులు మార్పించావు. ఇవన్నీ చేసిన పాపాలు. ఒక్క మరుపూర్లో ఒక కుటుంబానికి 57 ఎకరాలు, మరో కుటుంబానికి 26 ఎకరాలు. 57, 26. ఇవన్నీ దుర్మార్గాలు. పేదోళ్ళకి అన్యాయం చేసి నువ్వు నీ మంది బలిసిపోవాలా, అందరూ మిగతా వాళ్ళందరూ అలిసిపోవాలి. కానీ ఈరోజు అందుకే నేను చెప్పింది, న్యాయస్థానాలు ఉన్నాయి, పైన దేవుడు ఉండాలి. చేసిన తప్పులు పాపాలకు అనుభవించక తప్పదు. అంతకుమించి మేమేదో చేస్తే ఆయన ఈరోజు కేసులు పెట్టారు అని అంటే, విచారణలో బ్యాంక్ అకౌంట్ నుంచి తన కుమార్తె అకౌంట్లోకి ఒక 70 లక్షలు పోయింది. ఆ వ్యక్తి అకౌంట్లో 10 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. 10 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. విచారణలో ఏమంటాడు? నాకేం సంబంధం, నా కూతురికి పెళ్లి అయిపోయింది. మీ కుమార్తెకి పెళ్లి అయిపోతే మీ కుమార్తె మీ ఇంట్లో ఉంది, మీ కుమార్తె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది, మీ కుమార్తె డమ్మీగా పోటీ చేసింది అంటే డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి నా కూతురితో కూడా నాకు సంబంధం లేదని చెప్పే అటువంటి ప్రబుద్ధుడు ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆయన ఫస్ట్ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు